ఓ బ్రేకింగ్ న్యూస్ అందింది, అక్కడికి వెళ్ళి ఆ న్యూస్ అంతా కవర్ చేసి పంపిస్తానని ఇందాక మా తిరకాసు మెసేజ్ పెట్టాడు. మరి తిరకాసు ఎక్కడున్నాడో ఆ వార్త ఎట కనుక్కుందాం. తిరకాసానియా 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 యోగన్నా డిస్టర్బ్ చేయబాకనా. ఏం చేస్తున్నావు? కనిపించటంలే ప్రయోగాలు చేస్తా ఉంటా. వార్త తీసుకొస్తానని మెసేజ్ పెట్టి వాడి పారేసిన సామాన్లు ముందేసుకుని ప్రయోగాలు చేస్తూ కూర్చుంటావా? రోజు రోజుకి ఇలా తయారయ్యేంటి తిరకాసనియా? ముందు వార్త నా పట్టరా ఆఫీస్ కన్నారా? ఇంకెందుకన్నా ఆఫీసుకు రావడమా? అంటే రిజైన్ చేసావన్నమాట? అబ్బా రిజైన్ చేయడం కాదనా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా ఉంటా. వర్క్ ఫ్రమ్ హోమా? ఇప్పుడు అదంతా ఏం అవసరం లేదులే జోగన్న, మొత్తం ఇంట్లో కూర్చునే కథ నడిపిస్తా. ఏం మాట్లాడుతున్నావు? రిపోర్టర్ అంటే ఎక్కడ ఏం జరిగినా అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చెయ్యాలా? ఇంట్లో కూకొని చేస్తానంటే కుదరదు. టెక్నాలజీ వాడుకోవాలి జోగన్న. ప్రపంచం మొత్తం టెక్నాలజీ అనకనే పరుగు పెడతా ఉంది. అదంతా సరే గాని ఏదో బ్రేకింగ్ న్యూస్ ఉందన్నా కదా, ఏంటా బ్రేకింగ్ న్యూస్? అవును జోగన్న, ఒక సెలబ్రిటీస్ అంట పెళ్ళైన మన్నాడే విడిపోయారంట. అవునా? చాలా ఇంట్రెస్టింగ్ వార్త. మరి ఇంకా వెళ్ళలేదే నువ్వు? ఈ ప్రయోగం కానీ సక్సెస్ అయితే చార్లీని పంపిద్దామని చూస్తా ఉన్నా. ప్రయోగం ఏంటి? చార్లీ ఏంటి? చార్లీ అంటే నేను తయారు చేసే డ్రోన్ జోగన్న. డ్రోన్ తయారు చేస్తున్నావా? ఎందుకు? జోగన్న, ఇక నుంచి ఎక్కడ ఏం జరిగినా రిపోర్టింగ్ కోసంగా ఈ డ్రోన్ పంపిస్తా. అదే మొత్తం షూట్ చేసి విజువల్స్ అన్ని తీసుకొని వచ్చేస్తుంది. రిపోర్టింగ్ కోసం డ్రోన్ ను పంపిస్తావా? అదేం చేస్తుందయ్యా అక్కడ? ఈ డ్రోన్ కి ఒక కెమెరా ఫిట్ చేస్తా, ఒక మైక్ కూడా అటాచ్ చేస్తాను జోగన్న. దానికి ఏముందనా, నేను ఇంట్లో నుంచి ఆ డ్రోన్ ని రిమోట్ తో ఆపరేట్ చేస్తా ఉంటా. వెరీ సింపుల్. మరి ఎవరినన్నా ఇంటర్వ్యూ చేయాలంటే? ఏముందనా, ఆ డ్రోన్ ని ఆ మనిషి దగ్గరికి పంపించి నేను ఇక్కడి నుంచి ప్రశ్నలు అడుగుతా ఉంటా. వాటిని అతను అక్కడి నుంచే సమాధానాలు చెప్తాడు. ఇంకో తిరగసనియా, నీకు లీవ్ కావాలంటే ఇస్తాను. ఇలాంటి కాకమ్మ కబుర్లు చెప్పి నా బుర్ర ఎందుకు తింటావన్నయ్యా? ఊరే టెక్నాలజీ వాడుకుందామన్నా అంటే ఎందుకట్లా అట్లా డిస్కరేజ్ చేస్తావా? అదంతా కుదరదు. ఎందుకు కుదరదు? పంటకి ఏ మొక్క మీద పురుగు ఉందో చూసి గురి చూసి ఆ పురుగు మీద పడేలా మందు కొట్టే డ్రోన్లు వస్తున్నాయంట. తెలుసా నీకా? ఎవరు చెప్పారు? నాకు తెలుసానా, నువ్వు రుజువులు అడుగుతావు, సాక్ష్యాలు అడుగుతావు, దస్తావేజులు అడుగుతావని. అదిగో ఒకసారి అటు చూడు. డ్రోన్ పెట్టి మందు కొడుతున్నారు, పురుగు మందు కొడుతున్నారు. నేనేమంటున్నానంటే డ్రోన్ లో కెమెరా పెట్టి ఎంత పురుగుందో ఏ మొక్కకుందో ఆ మొక్కలోనే పురుగు మందు కొట్టాల. అదే నా టార్గెట్. విన్నావు కదా, అందుకే నేను కూడా రిపోర్టింగ్ కోసరంగా ఒక డ్రోన్ తయారు చేస్తా ఉంటాను. నాకు బదులుగా అదే వెళ్తుంది, షూట్ చేసి తీసుకొస్తుంది. అంటే బాబు గారు మాటలు పట్టుకొని రిపోర్టింగ్కి వెళ్లకుండా ఇంట్లో డ్రోన్లు తయారు చేసుకుంటూ కూకుంటావా? బాగుంది, చాలా బాగుంది. ఎవరు మరి టెక్నాలజీ వాడుకోవాలి కదా జోగన్న. అయితే నేను డ్రోన్ కి ఓ లెటర్ ఇచ్చి నీకు పంపిస్తాను, తీసుకో. లెటరా? ఏముందన్నా లెటర్లా? ప్రమోషన్ లెటరా ఏంటి? అదా కాదు, నీ హూస్టింగ్ లెటర్. హూస్టింగా? ఎందుకన్నా? డ్రోన్ ఉన్నాక ఇంక నీతో పని ఏముంది? నువ్వు ఇంకా ఏదో పని ఏమన్నా చూసుకో, నేను ఆ డ్రోన్ తోనే పని చేయించుకుంటాను. ఈ జోగన్ ఎప్పుడూ అంతే. రిపోర్టింగ్ ఏమో కొత్తగా చేయాలా, అందరూ చేసినట్టుగా మనం చేయకూడదు అంటాడు. ఏదన్నా చేస్తే ఏమో నువ్వు ఎందుకు పోతావు, నువ్వు ఎందుకు చేస్తావు, రా ఆఫీస్కి అంటాడు. వస్తాం, ఏం చేస్తావో తప్పద్దా. వస్తున్నానా? వారం వారం ఇదే గోల మా తిరకాసా నీతో. ఎవరన్నా ఏదన్నా అంటే చాలు, అదిగో పనంతా పక్కనెట్టేసి అందులో మునిగి తేలిపోతాడు. ఎలా బతుకుతాడో ఏటో.